హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఎర్లీ మార్నింగ్ 5:30కి మేము షాప్ దగ్గరికి వస్తాము. ఇంకా హోటల్కి సంబంధించినవన్నీ మేము రెడీగా బయట అన్నీ పెట్టుకొని, ఫ్రూట్ బౌల్స్ కూడా ఆల్రెడీ ఇంటి దగ్గర ఫ్రూట్స్ కట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చి పెడతాము. ఇంకా అక్కడి నుంచి హోటల్కి సంబంధించినవన్నీ ఇంకా పనులు స్టార్ట్ చేసుకొని 7:30, 7 కల్లా అన్ని ఐటమ్స్ అనేది వేసుకొని పెట్టుకుంటాము. ఇక్కడ గిరాక్ అనేది 7 నుంచి ఇడ్లీకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇడ్లీ అవి ఇంకా అడుగుతారు. 7:30, 8 కల్లా అన్ని ఐటమ్స్ అనేది కొన్ని కొన్ని వేసి పెడతాను. నేను యాక్చువల్గా హోటల్ పెట్టి మేము 1 ఇయర్ అవుతుంది. కానీ ఇప్పుడు వరకు మా హస్బెండ్ ఎప్పుడో అన్నారు, ఈయన యూట్యూబ్ ఛానల్లో పెడితే బాగుంటుంది కదా, యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుంటుంది కదా అంటే, నేనే ఎందుకు హోటల్ కదా, ఇవన్నీ ఎందుకు పెట్టడం, హోటల్ పని అవన్నీ అని చెప్పేసి నేనే ఇంకా యూట్యూబ్ ఛానల్లో అసలు పెట్టడానికి నేను ఇష్టపడలేదు హోటల్ది అనేది. ఇంక అప్పటికి కూడా మొన్న అన్నారు, ఎందుకు పెడితే ఏమవుతుంది, ఇది కష్టపడిన దానికి ఇదేమైనా పెట్టకూడదు, ఏమీ కాదు కదా అనేసి అన్నారు. ఇంకా నాకు అప్పుడు అనిపించింది, మనం కష్టపడింది దానికి మనం పెట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి ఇక పెట్టడం అనేది నేను స్టార్ట్ చేశాను. ఇంకా ఇక నుంచి నేను హోటల్కి సంబంధించినవి, నాకు సంబంధించినవి అన్ని వ్లాగ్స్ కూడా నేను షేర్ చేస్తాను. అవి చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హోటల్లో వేసే ఐటమ్స్ అన్నీ కూడా నేను ఏవి ఎట్లా వేయాలి ఏంటనేది అవన్నీ కూడా నేను ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటాను. ఇంకా ప్రతి వీడియో పెడతాను. అవి చూసి మీకు నచ్చినట్లయితే మీరు నన్ను సపోర్ట్ చేయండి. నేను చేస్తున్న ఈ వీడియోస్లో కూడా ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి. ఇంకేమైనా వీడియోస్ చేయాలి, మీరు ఈ వీడియో చేయండి అని ఏమైనా ఉంటే కనుక అట్లాంటివి కామెంట్లో చేయండి. నేను ఆ వీడియోస్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది నాది ఫస్ట్ వీడియో, లాంగ్ వీడియో. వాయిస్ అనేది ఇవ్వడం ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కొంచెం కామెంట్లో చెప్పండి, అవి సరి చేసుకుంటాను. నేను చేసే ప్రతి వీడియో కూడా ఇంకొంతమందికి ఎవరికైనా సరే ఉపయోగపడాలని అనుకుంటున్నాను. నేను చేసే హోటల్లో కూడా ఐటమ్స్ అన్నీ కూడా నేను ఎలా చేయాలి ఏంటనేది కూడా నేను ఇక్కడి నుంచి అన్ని వీడియోస్ పెడతాను. అవి చూసి నన్ను సపోర్ట్ చేయండి.